ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్య భాగం నిర్గమకాండం 2వ అధ్యాయం 2వ వచనం. 3 నెలలు వారిని దాచెను. స్తోత్రం దేవా. ఈరోజు యొక్క వాక్యం ద్వారా సత్యాన్ని గ్రహించి ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని మేము జీవించడానికి కృప చూపించండి. ప్రతి బంధకాల నుంచి విడుదలిచ్చి నడిపించమని యేసు నామములో ప్రార్థించిన మేము పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమేన్. చాలా జాగ్రత్తగా గమనించాలి ప్రియులారా. 3 నెలలు వారిని దాచాను. ఎవరిని దాచారు అంటే మోషే తల్లిదండ్రులు మోషేను 3 నెలలు దాచారు. ఎందుకని దాయవలసిన పరిస్థితి వచ్చింది అంటే, మరి ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం వెళ్ళారు. యోసేపు ఉన్నప్పుడు కరువు వచ్చింది కాబట్టి అక్కడికి వెళ్ళారు. సమృద్ధిలో ఉన్నారు, బాగుంది. రాను రాను ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజలు అభివృద్ధి చెందడాన్ని బట్టి కొత్తగా వచ్చినటువంటి యోసేపుని ఎరిగినటువంటి వేరొక రాజు అక్కడికి రావటం, వాళ్ళంతా ఆలోచన చేసి వీళ్ళు ఎలా పెరిగితే మనల్ని వేరే రాజు యుద్ధానికి వస్తే వాళ్ళతో కలిసిపోయి మనకు వ్యతిరేకంగా చేస్తాడేమో అని భయంతో వీళ్ళని నెమ్మదిగా బానిసలుగా మార్చేశారు. ఈ బానిసత్వంలో మరగ్గిపోయారు. అలాగే ఈ యొక్క ఐగుప్తీయుల యొక్క మరి ఆలోచన ఏంటంటే, ఇజ్రాయేల్ ప్రజలు విస్తరించకూడదంటే వాళ్ళలో మగ సంతానాన్ని చంపేయాలి అనేటువంటి ఆలోచన. బలం వాళ్ళ కదా, యుద్ధం చేసేది అని చెప్పి పుట్టిన మగ పిల్లలందరినీ సముద్రంలో పడవేయటం, ఇదంతా చేస్తూ ఉన్నారన్నమాట. అదే గోదావరిలో పడేయటం. అయితే పిల్లలు గమనించాలి, ఇటువంటి సందర్భంలో ఎవరైనా పెళ్లి చేసుకోవాలన్నా భయపడేవారు, పెళ్లి చేసుకున్న పిల్లల్ని కనాలంటే భయపడేవారు, ఒక మగ పిల్లలంటే ఇంకా అంత అటువంటి ప్రతికూల పరిస్థితుల్లో వీళ్ళు ఏం చేశారంటే, అమ్రాము యోకెబెదులకు కుమారుడు జన్మించాడు. వాళ్ళిద్దరు వివాహం చేసుకున్నారు మోసే తల్లిదండ్రులు. వాళ్ళిద్దరికి ఈ అమ్రాము యోకెబెదులకు కుమారుడు జన్మించాడని తెలిసిన వెంటనే వారికి తెలుసు ఆ కుమారునికి ప్రాణహాని ఉందని, ఆ కుమారుని ఐగుప్తీయులు వచ్చి నదిలో పారవేస్తారని. కానీ ఆ చంటి పిల్లవారిని అమ్రాము దంపతులు 3 నెలల వరకు తాము చేయగలిగిన ప్రయత్నాలన్నీ చేసి రక్షించుకున్నారు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఒక అమూల్యమైన సత్యాన్ని మీరు గ్రహించాలి. నీవు చేయగలిగింది నువ్వు చేస్తే నీవు చేయలేనిది దేవుడు చేస్తాడు. ఆమేన్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నీవు చేయగలిగింది నువ్వు చేసినట్లయితే నీవు చేయలేనిది దేవుడు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. వింటున్నారా? అయితే ఇక్కడ వాళ్ళు చేయగలిగిందల్లా 3 నెలలు అన్ని ప్రయత్నాలు చేసి, చేయగలిగిన ప్రయత్నాలు అన్నీ చేసి 3 నెలలు కాపాడగలిగారు. వింటున్నారా? దేవుని మీద విశ్వాసం ఉంచి తమ కుమారుని తాము ఎంతవరకు ప్రమాదానికి దూరంగా మరి లేక రహస్యంగా దాచి ఉంచగలుగుతారో దానంతటిని వారు చేశారు. మరి ఎందుకని దేవుడు నీకు అప్పగించినటువంటి ఆ పనిని నీవు చేయవలసినంతగా చేయలేకపోతున్నావు? నీకు తెలిసినటువంటి నీవు చేయగలిగిన వాటిని కూడా నీవు చేయకుండా, నీవు ప్రార్థించవలసినంతగా నీవు ప్రార్థించకుండా సాకులు చెబుతూనో లేక ఇంకెవరికో వాటిని అప్పగించేస్తావు. నా కోసం ప్రార్థన చేయండి, ఇంకెవరికో వాటిని అప్పగించేస్తూ ఉంటుంటావు. ఎంతకాలం ఉంటావు ఇలాగా? అమ్రాము దంపతులు అయితే ఆ విధంగా చేయలేదు. తమకు ఇవ్వబడిన తమ కుమారుణ్ణి వాళ్లకు చేతనైనంత వరకు రక్షించి దాచి కాపాడారు. ఈరోజు దేవుడు నీకు అప్పగించిన పని, నీకు అప్పగించిన బాధ్యత, నీకు అప్పగించిన జీవితాన్ని ఎలా డీల్ చేస్తూ ఉన్నావు? నా కోసం ఎవరో ప్రార్థన చేయండి, నా సమస్యల కోసం ఎవరో ప్రార్థన చేయండి, నాకు అలాగని చెప్పి ఎదట వాళ్ళకి నీ సమస్యను అప్పగించి నువ్వు మరి నీ బాధ్యత నువ్వు నిర్వర్తిస్తున్నావా? కానీ వీళ్ళు చూసినట్లయితే ప్రియులు గమనించాలి, చేతనైనంత వరకు రక్షించి దాచి ఉంచారు. వారు చేయగలిగింది వాళ్ళు చేశారు. తర్వాత కూడా ఆ బాలుడిని కేవలం అజాగ్రత్తగా విడిచిపెట్టలేదు కదా. మరి నీకు ఇవ్వబడినటువంటి దానిని మాత్రం నువ్వెందుకు అంత అజాగ్రత్తగా విడిచిపెడుతున్నావు? నేను చేయాల్సింది ఇంకేమీ లేదు అని నువ్వు చెప్పుకుంటూ నీ ముందు ఉన్నటువంటి దేవుని మార్గాలను చూడలేకపోతున్నావు. నీ భారాన్ని యెహోవా మీద మోపుట మంచిది అని చెప్పి తెలుసు కూడా ఆయనకు మొర్ర పెట్టవలసినంతగా ప్రార్థించకుండా, అసలు నీ వంతుగా చేయవలసిన వాటిని కూడా చేయకుండా మౌనంగా కూర్చొని ఉండటం ఎంతవరకు సరైనదో ఆలోచించు. నిజమే, నీ యొక్క విశ్వాసాన్ని బట్టి చాలా సందర్భాల్లో చాలా పనులు నీవు చేయకుండానే జరిగాయి. కానీ నీ దేవుడు కష్టపడి పనిచేసే వారిని చూసేవాడు, వారిని ఆశీర్వదించేవాడు. క్రియలు లేనటువంటి విశ్వాసము. వింటున్నారా? క్రియలు లేని విశ్వాసమును మాత్రమే కనపరిచే వ్యక్తిగా నీవు ఉండొద్దు. అన్ని సద్విషయములలోనూ సంపూర్ణముగా నీ ప్రవర్తనను కనపరచాలి. దేవుడు నీవు చేయగలిగినంత పనిని మాత్రమే నిన్ను చేయమంటున్నాడు.
కదా. మరి నీవు చేయగలిగినంత కూడా నీవు చేయకుండా దేవుని నిందించడం మంచిదేనా? మంచి పనేనా? ముందుగా నీకు అప్పగించిన దానిని అంతటిని నెరవేర్చు. అప్పుడు దేవుడు తాను ఏది నిర్ణయించాడో దానిని నీకు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఆయన కోరుకునేది పని చేసేవారిని కానీ సోమరులను బద్ధకస్తులను కాదు. ఎందుకు? నిదర్శనంగా బైబిల్ గ్రంథం అనేక మందిని ప్రభు పనిచేస్తున్నప్పుడే పిలుచుకున్నాడు. గిద్యోను, రూతు, ఏలియా వీళ్ళందరూ కూడా పనిచేస్తున్నప్పుడే. గిద్యోను ఎక్కడో ధాన్యం కొట్టుకుంటున్నాడు. రూతు చూసినట్లయితే మరి పనిచేసేటువంటి ఆవిడ. ఏలియా చూసినట్లయితే ఆయన కూడా వీళ్ళందరూ కూడా పని చేసేవాళ్ళనే ప్రభు పిలుస్తాడు. పని చేసేవారినే ప్రభు పిలుస్తాడు. సోమరిపోతులను దేవుడు వాడుకోరు. మంచాన్ని మత్తుని జయించిన వారు దేన్ని జయించలేరు. కాబట్టి ఈ రోజున ఈ విషయంలో ఓడిపోతున్నారేమో, మంచాన్ని జయించే విషయంలో, మత్తుని జయించే విషయంలో ఓడిపోతూ ఉన్నారేమో. జాగ్రత్తగా గమనించి ప్రియులారా, ఈ యొక్క అద్భుతమైనటువంటి విషయాన్ని గ్రహించి దేంట్లో ముందుకు సాగాలి మనమంతా కూడాను. నీవు చేయగలిగింది నువ్వు చేస్తే, నీవు చేయలేనిది నీ వల్ల కాదు దేవుడు చేస్తాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. కాబట్టి ప్రార్థన చేద్దాం. నాతో పాటు ఏకీభవించండి. ప్రభువా, నీవు నాకు అప్పగించిన పని నేను చేయాల్సినంతగా చేయడం లేదు ప్రభువా. నీవు ఆశించినంతగా నేను చేయలేకపోతున్నానే. యేసయ్యా, నా చేతికి నీవు అప్పగించిన ఏ పనైనా సరే, అది ఎలాంటిదైనా సరే, నేను చేయాల్సిందంతా నేను చేసేంత వరకు కష్టపడే మనస్సు నాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. నీవు నా వద్ద నుండి కోరుకుంటున్నటువంటి సమస్తాన్ని నీకు కనపరచు భాగ్యమును నాకు అందించండి యేసయ్యా. మేము చేయు ప్రతి పనిలో నీవు మాకు తోడుగా ఉండండి యేసయ్యా. సమయోచితమైన జ్ఞానాన్ని, మాటలను అనుగ్రహించి నీకు ఇష్టమైన నమ్మకమైన పనివానిగా మమ్మల్ని మార్చినందుకు నీకు వందనాలు యేసయ్యా. థ్యాంక్ యూ జీసస్. ఆమేన్.